హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తిలో మనకి ఈ మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే మనకి ఏంటంటే ఈ పూలతో అయితే టెంపుల్ మొత్తాన్ని ఎంతో అందంగా అలంకరించారు. వాటిని చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. చూడండి, మనకి ఎక్కడ టెంపుల్ ఎంత చక్కగా అంటే పూలతో ఎంత బాగా అలంకరించారో ఈ గుడి మొత్తాన్ని. చాలా అంటే చాలా బాగుందండి. ఈ బ్రహ్మోత్సవాల టైంలో కూడా ప్రతిరోజు సాయంత్రం దేవుణ్ణి కూడా ఊరేగిస్తారు. ఆ టైంలో కూడా మనం ప్రతి ఒక్కరం అయితే చూడలేదు కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఆ అదృష్టం మీకు ఉందనే అర్థం. ఎందుకంటే ఈ వీడియోలో కూడా కొన్ని క్లిప్స్ అయితే మనకు అయ్యవారిని ఊరేగించిన క్లిప్స్ కూడా ఉంటాయండి. ఆ శివుని దర్శనం ఈ విధంగా అయినా ఈ శివరాత్రి రోజు మీకు కలగాలి అని అయితే నా చిన్న కోరిక, అంతే, ఇంకేం కాదండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసారు కదండి, గుడి అయితే ఎంత బాగా ఎన్ని రకాల పూలతో ఎంత అందంగా అలంకరించారంటే చాలా బాగుంది. ఓకేనా. చూడండి ఎంత బాగుంది కదా. మీరైతే తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు దీనికి శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చింది అంటే చూడండి, మనకి ఇక్కడ సాలెపురుగు, అలానే పాము, ఏనుగు, ఈ మూడు శివుని కోసం అయితే అక్కడ పూజ చేసి శివుని అనుగ్రహం పొందడం జరిగిందనమాట. అందుకని ఆ మూడింటి పేరు మీద శ్రీ అంటే సాలెపురుగు అండి, కళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు, ఈ మూడింటి పేరు మీద అక్కడైతే ఆ పేరు అయితే రావడం జరిగింది శ్రీకాళహస్తి అని. ఓకేనా. నాకు తెలిసినంత వరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేశానండి. ఒకవేళ ఇందులో తప్పు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి, గుడి అయితే మొత్తం అంతా లైటింగ్తో అయితే చాలా బాగుంది కదా. దీని తర్వాత ఏంటంటే మనకి వీధుల్లో ఊరేగిస్తారు కదండి. చూడండి ఎంత బాగుందో. మనకి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూడడం వలన మనకి ఏంటంటే ప్రతి దగ్గర శివుడి దర్శనం లింగ రూపంలోనే జరుగుద్ది కదండి. మనం ఈ వీడియో చూడడం వల్ల శివుడిని ఏంటంటే డైరెక్ట్గా దర్శించుకునే అదృష్టం కూడా దొరుకుద్ది. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఈ అభిషేకాలు జరిగేటప్పుడు, ఇంకా ఈ ఊరేగించేటప్పుడు ఇదంటే లింగ రూపంలో కాకుండా మామూలుగా అయితే చూడండి శివుడిని ఇలా అయితే మనం అంటే ఏమంటారు, మిగిలిన దేవుళ్ళని ఎలా అయితే దర్శించుకుంటామో రాముడు కృష్ణుడు అంటే ఒక రూపం అయితే ఎలా ఉంటుంది, అలానే ఇక్కడ శివుడిని చూడండి ఒక రూపం అయితే మనకి దర్శనం వస్తుంది అనమాట. కాబట్టి ఈ వీడియో చూడటం వల్ల మనం ఏంటంటే శివుడిని డైరెక్ట్గా దర్శించుకునే అదృష్టం కూడా కలుగుద్ది. చూడండి ఎంత బాగుంది కదా. ఈ శివరాత్రి రోజు మనకి ఈ వీడియో చూసే అదృష్టం దొరికింది అంటే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, ఆ శివుని ఆజ్ఞ అనుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదండి. మనం అనుకుంటాం మనం అది చేసేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అంతా నేనే చేస్తున్నాను అని మనం అనుకుంటాం, కానీ మనం చేసేదంటూ ఏమీ ఉండదు. అంతా భగవంతుని కృప వలనే మనం చేస్తూ ఉంటాం. మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా సరే ప్రతిదీ భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే, అతని ఆజ్ఞతోనే మనం ప్రతిదీ చేస్తాం. కాకపోతే మనం అనుకుంటాం మనమే అన్నీ చేసేస్తున్నాం, నేనే ఇంత సాధించానని. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి.